పూజా గది వాస్తు ఎలా ఉంటే మంచిది? ప్రతి ఇంటికి కూడా మనము పూజా గది ఉండాలని ఎలాంటి నియమం లేదు. కాకపోతే ఎక్కడో దగ్గర మనం పూజ చేసుకుంటూ ఉంటాం. అది ఎక్కడైతే మంచిది. మరి పూజా గది వాస్తు అనేది అంత ముఖ్యమైందా? వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల ఆరోగ్యము, ఆనందము రెండూ కలుగుతాయి. మనకి తెలియని ఎన్నో విషయాలపైన ఈ ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. నిజంగా పూజా గదిలో ఏదో మాయ ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే మనకి ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా అనిపిస్తుంది. అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అర్థం. వాస్తులో అన్నిటికంటే ముఖ్యమైన విషయం దిక్కు. ఏ దిక్కులో పెడుతున్నాం పూజా గది అనేది చాలా ముఖ్యం. ఆ దిక్కు ద్వారా మనకి పాజిటివ్ ఎనర్జీ లేదా నెగిటివ్ ఎనర్జీ అనేవి వస్తూ ఉంటాయి. పూజా గదిని నిర్మించడానికి ఈశాన్యం వైపు మంచిది. అయితే ఈశాన్యం వైపు మాత్రమే పూజా గది ఉంచుకోవాలి అనేది గమనించుకోవాలి. అయితే ఇంటి మొత్తానికి ఈశాన్యం కాకుండా కొంత ఆగ్నేయం వైపుగా అది జరిగినట్టయితే ఇంకా బాగుంటుంది. ఎందుకు అంటే ఈశాన్యం అనేది జలతత్వానికి ప్రతీక. మరి మనం అక్కడ అది దేవతా స్థానానికి, గురుస్థానానికి కూడా ప్రతీక. అయితే అక్కడ మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అక్కడ అగ్నితత్వాన్ని మనం రాజేస్తూ ఉంటాం. మరి ఖచ్చితంగా కనుక ఈశాన్యంలో మనము దేవతా గదిని పెట్టినట్టయితే అక్కడ దీపాన్ని వెలిగించాల్సి వస్తుంది. అంటే అక్కడ జలతత్వము, అగ్నితత్వము ఎగెనెస్ట్గా ఉండేటువంటి శక్తుల్ని మనం కలుపుతున్నాం. అందుకని కొంచెం ఆగ్నేయం వైపుగా, తూర్పు నుంచి ఆగ్నేయం వైపుగా మెల్లిగా జరుపుకున్నట్టయితే అక్కడ ఆగ్నేయం అగ్నితత్వానికి ప్రతీక. కాబట్టి అక్కడ మనం దీపాన్ని వెలిగించినా కూడా బాగుంటుంది. అందుకే పూర్వము వంటింట్లో దేవతా మందిరాన్ని అమర్చుకోవడం వెనక ఇదే కారణం అయి ఉంటుంది. దిక్కుల తర్వాత ప్లేస్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఏ వైపు దేవుడి విగ్రహాలు పెడుతున్నాము అనేది చాలా అవసరం. అయితే ఒకే దేవుడి విగ్రహాన్ని ఎక్కువ పెట్టకుండా ఒక్కో దేవుడి విగ్రహాన్ని ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. అయితే వాటిని పెట్టేప్పుడు కూడా ఒక దేవుడికి మరో దేవుడికి మధ్య కాస్త స్పేస్ ఉండాలి, ఖాళీ ఉండాలి. వెంటనే ఆనిచ్చి పెట్టకుండా. అలాగే విరిగిపోయిన దేవుడి విగ్రహాలని, పగిలిపోయిన పటాలని, ఇలాంటి వాటిని పెట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఎంతో ఇష్టపడి కొనుక్కున్నానే ఇది విరిగిపోయింది పడేస్తే ఇలాగా, అలాంటివి అస్సలు ఆలోచించకండి. ఎప్పుడు విరిగిపోయిన వాటిని, పగిలిపోయిన వాటిని వెంటనే మనం తీసేయాలి. అలాగే పూజా గదిలో పూజా పుస్తకాలు, దీపాలు, అగరబత్తులు ఇలాంటివన్నీ కూడా సర్దుకోవడానికి మనకి ఒక అల్మారా కట్టిస్తూ ఉంటారు. అదే ఎక్కువ అల్మారాలు ఉండకూడదు. చాలా తక్కువ పదార్థాలని తక్కువ గూట్లో అమర్చుకోవాలి. పడమర వైపు ఎప్పుడైతే మీరు దేవతా వస్తువుల్ని పెడతారో, పటాలని కానీ ఇంకేమైనా పూజకు సంబంధించినవి, అక్కడ గురువు నీచబడుతూ ఉంటాడు, శని స్థానము. కాబట్టి అక్కడ కాకుండా మీరు ఇంకెక్కడైనా కూడా పెట్టుకోవచ్చు.